వైఎస్సీపీ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో చాలా అక్రమాలు, దోపిడీలు చాలా వరకు జరిగినాయి. అవన్నిటి మీద డిపార్ట్మెంట్ వైజ్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు నిజాలన్నీ బయటకు వస్తుంటే అందరూ నివ్వెరపోతున్నారు. తెలిసినవే కానీ ఇంత యథేచ్ఛగా చేస్తారా? దగ్గర వైసీపీ ప్రభుత్వంలో 1,75,000 ఎకరాలు ఆక్రమణకు గురైనాయి. 1,75,000 ఎకరాలు, దాటి విలువ దగ్గర 35,000 కోట్ల రూపాయలు. ఇంత దారుణంగా అరాచకంగా చేస్తూ ఉంటే అది బయటకి అన్ని డిపార్ట్మెంట్స్ శ్వేతపత్రాలు బయటపడితే మీకు మొత్తం తెలుస్తుంది. ఒక్కొక్క డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు. దీనికోసం వీళ్ళు ఇవన్నీ చేసుకోవడం కోసం, ఇవన్నీ సెటరేట్ చేసుకోవడం కోసం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బీజేపీ రాష్ట్ర పాలితాల్లోనే వాళ్ళ ఆ చట్టం వద్దని చెప్పి పెడితే 512 చట్టము, ఈ ప్రభుత్వం అని దాంట్లో లొసుకులు వాడుకోవచ్చు కదా అని చెప్పి ఎవరు లేకుండా ఇంప్లిమెంట్ చేసి పడేసిన. దీనికి కరెక్షన్ చేసేవాడు ఎవడంటే ప్రైవేట్ వాళ్ళని ఎవరైనా పెట్టుకోవచ్చు అంట. వాళ్ళు చిన్న లొసుకుని పెట్టుకొని వాళ్ళు కాజేసిన భూములని సెట్ చేసుకోవడం కోసం దీన్ని ఇమ్మీడియట్గా అమలుపరుచుకున్నారు. అంత హడావిడిగా అరాచకానికి హద్దు లేకుండా పోయిందని చెప్పడానికి ఇదొకటి. ఎవరే కానీ ఇంప్లిమెంట్ చేయని దేశంలో చేయాల్సిన అవసరం లేని దగ్గర కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ప్రభుత్వాన్ని నుంచి జనాలు బయటపడ్డారంటే ఇప్పుడు మనం దాన్ని ఎంత తెలివిగా జనాలు కూడా ఆలోచించారనే దానికి ఒక నిదర్శనం ఇది. అక్రమాలు చూస్తా వాళ్ళు ఉండరు, ఎవరు చేసినా వాళ్ళు గమనిస్తూ ఉంటారని చెప్పేదానికి నిన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్ ఒక ఉదాహరణ. ఈ అక్రమాలు ఇంక పోల్చుకుంటే హౌసింగ్ కాలనీలు ఎక్కడ రావాలో వైసీపీ నాయకులే చెప్పేవాళ్ళు ఈ ఏరియాలో కావాలని. ఇక్కడ కాలనీ వస్తుందని చెప్పి పక్కన రియల్ ఎస్టేట్ కొంటారు. దానికన్నా ముందు భూములు వీళ్ళే కొనడం, రైతుల దగ్గర తక్కువ ధర కొనడం, గవర్నమెంట్కి ఎక్కువ అమ్మడం, ఇట్లా రకరకాలుగా అవన్నీ కూడా బయటికి తీస్తారు. ఎంత ఎకరా పోతా ఉన్నింది అక్కడ, దాన్ని ఎంతకు వాళ్ళు కొన్నారు, ఎంతకు అమ్ముతా వచ్చినారు వైసీపీ నాయకులు, ఇవన్నీ కూడా బయట తీయడం జరుగుతుంది. ఈ లెక్కలు అయితే అనేకమైన లెక్కలు ఉన్నాయి. హౌసింగ్లో జరిగినవి, ఇంకా మీకు అరాచకాలు జస్ట్ వాళ్ళ ఎగ్జాంపుల్కి చెప్తాయి, తీసి రాసుకున్నాను. రామానాయుడు స్టూడియో భూములు కబ్జా చేశారు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవ భూములు, తిరుపతిలో మఠం భూములు, ఏదాన్ని వదలలేదు. ప్రతి ఒక్కటి కూడా కవర్ చేసుకుంటా పోయినారు. ఒక పద్ధతి ప్రకారం దీన్ని వదలకూడదు, దీన్ని కూడా మనం చేయొచ్చా లేదా అని కూడా ఆలోచించలేదు. మఠం భూములు కూడా తీసుకుంటూ పోయినారు. పొంగనూరులో అయితే 982 ఎకరాలను కూడా కొట్టేసినారు. ఇటు విలువ చూస్తే చిత్తూరులో 782 ఎకరాలు, మొత్తం దగ్గర 13,800 ఎకరాల భూములను వైసీపీ నేతలు దారాదత్తం చేశారు. ఇంకా వాళ్ళకి ఇచ్చేశారు. గవర్నమెంట్ హయాంలో ఉండేటివి మఠం భూములు అయితేనేమి, మొత్తం రకరకాల భూములు, గవర్నమెంట్కి సంబంధించిన భూములు కూడా 13,000 ఎకరాలు దారాదత్తం చేశారు. ప్రభుత్వం కళ్ళు మూసుకుంటామని. అధికారులకు తెలియకుండా ఏం కాదు, ప్రభుత్వానికి తెలియకుండా కాదు, ప్రతి ఒక్కటి తెలిసి చేసిందే, ఒక పథకం ప్రకారం చేసిందే. రిషికొండలో అయితే 500 కోట్లు పెట్టి ప్యాలెస్, ఆయన ఉండడానికి ఇల్లు కట్టచ్చు. సీఎం ఉండడానికో, సీఎం గెస్ట్ హౌస్కో, లేకుంటే వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ వస్తేనో, గవర్నర్ వస్తేనో ఒక రకమైన ఇల్లు లేదు, గెస్ట్ హౌస్ కావాలని చెప్పారు. దానికి 500-600 కోట్లు పెట్టాల్సిన అవసరం ఉంది. అంతకు ముందున్న రిషికొండలో ఏదైతే టూరిజం హోటల్ ఉందో అది కూడా చాలా బాగుంది. దాన్ని రెనోవేట్ చేసి ఒక పద్ధతి వరకు పెట్టుకుంటే బాగానే ఉండేది. కానీ 10-15 కోట్లలో అయిపోవాల్సింది దానికి 500 కోట్లు. అంటే జనాలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. కేవలం ఆయన డిజైన్లు, ఆర్కిటెక్చర్ బయటపడదా, ఆయన కోరికలు, ఆయన టేస్ట్ అందరికీ తెలుసు. ఆయన ఇల్లు ఎలా కట్టుకున్నాడో ఇక్కడ అలాగే కట్టుకున్నాడు. ఆయన ఉండబోతున్నాడు, నేను ఇంక తర్వాత ఇక్కడే పర్మనెంట్గా ఉంటానన్న ఆలోచనతో అవన్నీ కట్టుకుంటా వచ్చాడు. ఎంత దారుణం! ప్రతి చోట 2 ఎకరాలు, 33 ఇళ్ళు. కార్యాలయం కావాలనుకున్నారు, ఒక పద్ధతి ప్రకారం ఎంత కావాలి అంత కాస్ట్లీ భూములు కూడా అతి తక్కువ ధరకు లీజుకిచ్చుకుంటా పోయారు. 33,000. దాంట్లో బంగ్లాలు కట్టేసినారు. ఏది వదలలేదు. కొండలు, గుట్టలు, చెరువులు. పోనీ ఇది గవర్నమెంట్కి ఏమైనా లాభం జరుగుతుందా, గవర్నమెంట్ ఖజానాలకు ఏమైనా డబ్బు వస్తుందా తీసుకుంటే ఎక్కడా కానీ లేదు. కేవలం వాళ్ళ జోబిలో పోవడానికి ఎక్కడే కానీ పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా దోలుకుంటా ఉన్నారు.
ఇది లేదనకుండా చెప్తున్నారు. ప్రతి చోట ఆక్రమణలే, ప్రతి చోట వనరులు వాడుకోవడమే. ఎందుకు మళ్ళా ఇప్పుడు చెప్తా ఉన్నాం అని అంటే, ఇంతకుముందు ఆరోపణలు మాత్రమే అని అంటా వచ్చినారు. ఇప్పుడు ఒక్కొక్కటికి సాక్ష్యాలతో పాటు బయట పెడతాను. మీరు చేసిన అన్యాయాల అక్రమాలు ప్రతి ఒక్కటి ఆరోపణలు వచ్చినవన్నీ నిజమే అని చెప్పడానికి చెప్తా ఉన్నారు. ఇలాంటి అక్రమాలు ముందు జరగకూడదంటే ఏం జరుగుతూ ఉందనేది ప్రజలందరికీ తెలియాలి. వాళ్ళందరూ తెలియడం కోసమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉంది. ఇక్కడి నుంచి ఎవరన్నా ఇటు చేసినా కూడా మేము కూడా ఊరుకునేది లేదు. ఇప్పుడు కూడా వాళ్ళలో కొద్దిమంది కాంట్రాక్టులు భయం లేకుండా యథేచ్ఛగా దాని మీద అక్రమాలకు పాల్పడుతున్నారు. అవన్నీ కూడా కంట్రోల్ చేస్తా ఉన్నాం. ఎవరన్నా చేస్తుంటే కూడా ఖచ్చితంగా నోటీస్కి వస్తే డిపార్ట్మెంట్కి తీసుకుపోతే వాళ్ళ దగ్గర చెప్పి గట్టిగా స్టేట్ యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నాం. ఉచిత ఇసుకను ఇంతకుముందు ఇస్తూ ఉంటే దాన్ని ఆపేసి జేపీ వెంచర్స్ వాళ్ళకు వీళ్ళకిచ్చి విపరీతమైన కమిషన్ తీసుకున్నాం. ఉచిత ఇసుక ఇచ్చే విధానాన్ని తీసేసి ఇసుకను అమ్మడం మొదలుపెట్టినాడు. సరే, రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుందంటే లేదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిపెట్టినాడు కాంట్రాక్ట్ ప్రకారంగా. 800 కోట్లు వాళ్ళకి రైట్ ఆఫ్ చేసాడు. మేము కట్టలేము, ఇసుకలో మాకు నష్టం వచ్చింది. నేను ఎవడన్నా నమ్మేదనుకుందా ఇసుకలో నష్టం వచ్చిందే అనుకన్నా? 98 లక్షల టన్నులు ఇసుకను మింగేసినారు. అదుపు లేదు. కాబట్టి శ్వేతపత్రం విడుదల చేశామనేది అది పక్కన పెడితే, మా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా ప్రతిసారి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అనుకుంటా ఉన్నారు. అంటే ఎప్పటికప్పుడు క్లీన్గా ఇది జరిగింది, ఇంత వాడుకున్నారు, ఇంత జరుగుతూ ఉందని చెప్పి అందరికీ తెలియాలి. కాబట్టి ఇట్లాంటి అరాచక పాలన మళ్ళా రాకూడదు. మంచి పాలన అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మా చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు. ఆయన మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి నిమిషం మేము పోరాడుతూనే ఉండాలి. మాకు కూడా అదే ఇన్స్ట్రక్షన్స్. ప్రతి నిమిషం ప్రజల్లో వాళ్ళు చేసిన తప్పులు మన వాళ్ళు చేయకుండా, రిపీట్ అవ్వకుండా, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే చేయాలని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఇలాంటి అక్రమాలు ఇక మీదట జరగవు మా ప్రభుత్వంలో. ఇంకా వేరే వాళ్ళు కూడా జరగనీయకుండా కూడా చట్టాలు తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవన్నిటికీ చాలా సంతోషం. ముందు ఎలాంటి అక్రమాలు ఎక్కడైనా జరిగినా మీరు కూడా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాని మీద మేము యాక్షన్ తీసుకోగలుగుతామని చెప్పేసి మీ అందరి ముఖంగా అందరికీ తెలియజేసుకోండి. థ్యాంక్ యూ.